సప్తగిరి ఎక్స్ప్రెస్ అండ్ సప్తగిరి ఎల్ఎల్బి తర్వాత నా నుంచి వస్తున్నాం థర్డ్ మూవీ వజ్ర కవచధర గోవింద. ఈ సినిమా అంటే నేను సప్తగిరి ఎక్స్ప్రెస్ హీరోగా యాక్ట్ చేస్తున్నప్పుడు భయపడలేదు, అండ్ ఎల్ఎల్బి చేస్తున్నప్పుడు కూడా భయపడలేదండి. ఎందుకోసం అంటే అవి రెండు రీమేక్లు. నేను ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నాకు దానిపైన కొద్దిగా అవగాహన ఉండేది. యాక్టింగ్ పైన కావచ్చు, స్టోరీ పైన కావచ్చు, ఎలా చేయాలి అనేది ఇంతో కొంత ఒక 50-60% వరకు నాకు ఒక డెమో ఉండేది. వాటిని చూసి చాలా ఫాలో అయిపోయాను. సో దాంట్లో ఎలాగో రీమేక్ సినిమాలు కాబట్టి మంచి రిజల్ట్ వచ్చింది. యాక్టింగ్ పరంగా మంచి పేరు వచ్చింది, కథాపరంగా మంచి పేరు వచ్చింది, అండ్ హిట్ పరంగా కూడా సప్తగిరి ఎక్స్ప్రెస్ మంచి హిట్ వచ్చింది, సప్తగిరి ఎల్ఎల్బి మంచి పేరు వచ్చింది. సో తప్పకుండా ఆ రీమేక్ సినిమాల వల్ల ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పరచుకున్నాను, చేసేసాను. అది మీ అందరి సపోర్ట్ కూడా అప్పుడు నాకు బాగా లభించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వజ్ర కవచధర గోవింద మూవీకి వచ్చేసరికి మాత్రం ఇది నాకు డైరెక్ట్ స్ట్రైట్ సినిమా అయింది, స్ట్రైట్ కథ అయింది. ఏదైనా ఇక్కడ నేను ఈ సినిమాలో నటించేటప్పుడు నన్ను నేను కొత్తగా ఏదైనా ఆవిష్కరించుకోవాలి అనే ఒక ఆలోచనతో ఈ సినిమా నాకు మొదట జీటీఆర్ మహేంద్ర కథ చెప్పినప్పుడు చాలా చాలా బాగా నచ్చిందండి. మెయిన్ పాయింట్ బాగా నచ్చిందండి. ఆ పాయింట్ ఎలా ఉంటుందంటే, హీరో యొక్క లక్ష్యం గొప్పదవచ్చు, కాకపోతే అతను వెళ్ళాల్సిన మార్గం కూడా చాలా మంచిగా ఉండాలి, లేకపోతే దేవుడు శిక్షిస్తాడు అనే ఈ పాయింట్ బాగా నచ్చిందండి. దేవుడు ఒక మానవుడు అని ఈ రెండు కాన్సెప్ట్ మధ్య ఒక చిన్న డివైన్ టచ్తో ఈ సినిమా చేయడం జరిగింది. సో ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చి నాకు ఈ సినిమా చేయడం జరిగింది. దానికి అప్పుడు నాకు డైరెక్టర్ కావాలి. సో మా డైరెక్టరు వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ 100% దాన్ని మోర్ స్క్రీన్ ప్లే చేంజ్ చేసి వీళ్ళు మా డైరెక్టర్ అరుణ్ కావచ్చు, జీటీఆర్ మహేంద్ర కావచ్చు, అండ్ స్క్రీన్ ప్లే డైరెక్టర్ మా ప్రకాష్ కావచ్చు, వీళ్ళందరూ నాకు మొదట వచ్చిన వెంటనే ఈ సినిమా మనం అందరూ ఓకే చేసిన వెంటనే వాళ్ళు నాకు ఇచ్చిన మొదటి సలహా ఏంటంటే, బ్రదర్ నువ్వు సెట్కి ఈ సినిమా హీరోలా వస్తే మనం చేయలేం, నువ్వు కమెడియన్లా వస్తే మాత్రం ఈ సినిమా మంచి సక్సెస్ చేయొచ్చు అని చెప్పారు. సో ఆ సలహాను, వాళ్ళ ముగ్గురు చెప్పిన ఆ సలహాను మనస్ఫూర్తిగా పాటించాను. ఒక కమెడియన్లా, అంటే హీరో అంటే 2 సినిమాలు హీరోగా చేశాను కాబట్టి, నువ్వు ఈ సినిమాలో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు కమెడియన్లా వస్తే తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని చెప్పారు. సో ఆ రేంజ్లో కమెడియన్లా వచ్చాను. ఈ సినిమాకి కావాల్సినవన్నీ కామెడీగా చేశాను, మంచి ఎంటర్టైన్మెంట్ లభించింది. సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ ఈ సినిమాలో నాది యూట్యూబ్లో చాలా మిలియన్ వ్యూస్ ఉంటాయండి. ప్రేమ కథ చిత్రం కావచ్చు, లవర్స్ కావచ్చు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కావచ్చు, ఎక్స్ప్రెస్ రాజా కావచ్చు, ఇలా నేను చేసిన కామెడీ బిట్స్ అన్ని మిలియన్ వ్యూస్ ఉంటాయి. అలా వాటి ఇన్స్పిరేషన్స్తో అలా ఉండాలి, అలా ఫన్గా చేయాలి, కొంచెం స్లాప్ స్టిక్ కామెడీ చేయాలి అని చెప్పి ఈ సినిమాలో మళ్ళీ అలా సెకండ్ హాఫ్లో మళ్ళీ మీరు మిలియన్ వ్యూస్ చూసేటువంటి ఒక 4-5 సీన్లు స్క్రిప్ట్ పరంగా బాగా సెట్ చేశారండి ప్రకాష్ అండ్ డైరెక్టర్ అండ్ జీటీఆర్ మహేంద్ర. థ్యాంక్ యూ బ్రదర్. తప్పకుండా ఈ సినిమా సప్తగిరి మిమ్మల్ని నవ్విస్తాడు అండ్ మంచి ఎమోషన్ గురి చేస్తాడు. ఇందాక మా డైరెక్టర్ చెప్పినట్లు సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే సినిమా ఎంటర్టైన్మెంట్ కన్నా ఎమోషన్ బాగా వర్కౌట్ అయ్యి ఆ సినిమా ఆడింది, ఫాదర్ అండ్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యి ఆ సినిమా ఆడింది. సో అది కథ ప్రాబ్లం ఉన్నది కాబట్టి దాని పరంగా అది బేస్ చేసుకుంటూ వెళ్ళాం. అలాగే ఈ సినిమాలో కూడా ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది, అంతకుమించి ఎంటర్టైన్మెంట్ వర్క్ అయింది. వజ్ర కవచధర గోవింద స్ట్రైట్ సినిమా. మీరందరూ ప్లీజ్ దయచేసి, చాలా కష్టపడి ముందుకు నడుస్తున్నాను. కొన్నిసార్లు ఒక అడుగు తీసి అడుగు వేయడం కూడా చాలా కష్టమైపోద్ది, అటువంటి ప్రెజర్స్ వచ్చేస్తాయి. వాటన్నిటిని కూడా దాటుకొని సినిమా చేస్తున్నాను. సో ఇటువంటి ప్రెజర్లో ఇటువంటి మంచి కథ లభించినప్పుడు నాకు కావాల్సింది ఒక మంచి ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్ కూడా ఎదుగుతున్నప్పుడు నాకు నరేంద్ర అన్న కావచ్చు, అండ్ మా జీవీఎన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరూ నా వెంట ఉండి వాళ్ళకి నా గురించి అన్నీ తెలుసు. నా సినిమాలు ఎలా ఆడాయి, అవి ఎలా బిజినెస్ అవుతాయి, అది అవుతాయా లేవా, ఉంటాయా ఉండవా, అదంతా కూడా ఏం ఆలోచించుకున్నా, బ్రదర్ నేను మీకు ఫ్యాన్స్, మీరు తప్పకుండా మంచి సినిమా చేస్తారు, ఆ 2 సినిమాలు మేము చూసాం అన్నపై నమ్మకంతో నాకు కుడి ఎడమలుగా నిలబడి నన్ను ఇంత దూరం తీసుకొచ్చి థర్డ్ సినిమాగా నన్ను నిలబెట్టిన జీటీఆర్ మహేంద్ర గారికి అండ్ నరేంద్ర ఎడల గారికి, అన్న మీ ఇద్దరికి నేను ఈ వేదిక ద్వారా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఈ జనంలో మర్చిపోలేను. అలాగే ఈ సినిమా కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా వరకు 80-90% కంప్లీట్ అయిపోయింది. టీజర్ రిలీజ్ చేసి ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని మనసులో ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే ఒకరోజు మాకు దేవుళ్ళలాగా బ్రహ్మాన్ని కనపడ్డాడు. అన్న ఒకసారి నేను సినిమా చూస్తానన్నా, మీ టీజర్ బాగా నచ్చిందని చెప్పాడు. రైట్ అన్న వచ్చి చూడండి అన్న అన్నాడు. జస్ట్ వితౌట్ ఆర్ఆర్ ఏది కాలేదు, అప్పుడు డబ్బింగ్ కాలేదు, జస్ట్ రా ఫుటేజ్ చూశాడు. ఫస్ట్ హాఫ్ చూసిన వెంటనే తప్పకుండా తమ్ముడు ఈ సినిమా పెద్ద సక్సెస్ కొడుతున్నావు, ఈ సినిమా నేను వరల్డ్ వైడ్ అంటే ఐ మీన్ 2 రాష్ట్రాల్లో కలిపి నేను కొంటున్నాను తమ్ముడు అని సింగిల్ పేమెంట్ ఇచ్చి ఆ రోజు కొన్నాడు. ఆ రోజు మాకు వచ్చిన ధైర్యం, మీరు ఇచ్చిన ధైర్యం జీవితంలో మర్చిపోయారన్న బ్రహ్మన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీరు కొన్నందుకు
మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే 100% ఈ సినిమా మీరు కొనిన దానికన్నా ఎక్కువ డబ్బులు వస్తుంది, ఇది నాది ప్రామిస్. థ్యాంక్ యూ. అండ్ మీడియా మిత్రులందరూ ప్లీజ్ దయచేసి నాకు సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే, డైరెక్టర్ నాకు వచ్చి చెప్పిన మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బ్రదర్ సప్తగిరి హీరోలా వస్తే ఈ సినిమా మనం చేయలేము, కమెడియన్లారా కమెడియన్ సినిమాలా చేద్దాం, తప్పకుండా గెలుస్తుంది అన్నాడు. రైట్ డన్. ఆ మాట మనసులో పెట్టుకున్నాను, వచ్చాను. మంచి సినిమా తీశాడు. అండ్ అరుణ్కి నాకు మంచి లెంత్ ఉంటుందండి, వేవ్ లెంత్ ఉంటుంది. తప్పకుండా నేను చెప్పింది అరుణ్ కానీ అరుణ్ చెప్పింది నేను కానీ ఒక అండర్స్టాండింగ్తో సినిమా చేసాం. చాలా బాగా చేశాడు. సీజీ ఎక్స్పర్ట్, సీజీలు కూడా చాలా బాగా చేశాడు. సీజీలు ఈ సినిమా కావాల్సింది మ్యాక్సిమం అతనే సపోర్ట్ చేసుకుని పెట్టుకున్నాడు. థ్యాంక్ యూ రన్, నీతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మనం ఇద్దరం ఈ ఆంధ్ర ప్రేక్షకులకి తెలంగాణ ప్రేక్షకులకి సప్తగిరి ఎక్స్ప్రెస్ కన్నా మించిన సినిమా ఇస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకొక విషయం కూడా అండి, ఈరోజు ఈ స్థానంలో నిలబడ్డానంటే నాకు సప్తగిరి ఎక్స్ప్రెస్ అండ్ ఎల్ఎల్బి మా రవికిరణ్ ప్రొడ్యూసర్ గారు ఆయన నాకు ఈ స్థానాన్ని కల్పించారు. నేను కొన్ని అభిమాన కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. ఆయన ద్వారా కూడా మీ అందరికి విషయం చెప్తున్నాను. ఆ విషయం చెప్పమన్నాడు, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పమన్నాడు నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరందరూ మంచి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాంగ్ చూశారు, బట్ ఎందుకో క్వాలిటీ పరంగా ఏదో కొంత తగ్గింది. డీటెయిల్స్ చూసినప్పుడు చాలా బాగుంది. బట్ ఈ సాంగ్ గురించి ఫస్ట్ టైం నాకు తెలిసి మనం ఒక చైనీస్ సాంగ్ తెలుగులో వాడడం అనేది ఫస్ట్ టైం. ఈ సాంగ్ కోసం చాలా కష్టపడి మా డైరెక్టర్ అండ్ మా డిఓపి మా టీం అంతా కలిసి ఆ చైనా టీంతో సంప్రదించి వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్గా రైట్స్ కొనుక్కొని ఆ రైట్స్ కొని ఇక్కడ మనం వాడడం జరిగింది. ఈ సాంగ్ అంటే ఆ సాంగ్ సిచ్యువేషన్ పరంగా సెకండ్ హాఫ్లో వస్తుంది. సప్తగిరి అనే వ్యక్తి లవర్ సినిమాలో పిచ్చి పడితే ఎలా యాక్టింగ్ చేస్తాడో అలాంటి సిచ్యువేషన్లో సప్తగిరి లాంటి 10 మంది పిచ్చోళ్ళు కలిసి ఆ సాంగ్లో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అది అలా ఉంటుంది ఆ సాంగ్. అది తప్పకుండా మిమ్మల్ని అందరినీ నవ్విస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సానన్ బాలగోపాలరావు గారికి అండ్ నాతో కలిసి పనిచేసిన నా ఆర్టిస్ట్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తప్పకుండా మనందరూ మంచి విజయం సాధిస్తాం వెంకటేశ్వర స్వామి దయ వల్ల. సప్తగిరి ఎక్స్ప్రెస్ అండ్ ఎల్ఎల్బి తర్వాత మళ్ళీ గోవిందనామం సదా విజయం అజేయం అనే నామంతో మళ్ళీ వజ్ర కౌశల గోవింద లక్కీగా దొరికిన టైటిల్, ఆ టైటిల్ పెట్టాను. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ సార్.